కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పుట్టపాశం అనే ఊరికైతే చేరుకున్నాం. ఇక్కడ ఒక రైతు కోళ్లతో పాటు పొట్టేలు కూడా పెంచడం జరిగింది. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఒకసారి. అయితే ఇతడు దాదాపు 50 కోళ్లకు పైగానే పెంచుతున్నాడు. ఎక్కువ శాతం పుంజులైతే పెంచుతున్నాడు అని చెప్పాడు రైతు. ఇతడు 50 పొట్టేల నుంచి అయితే స్టార్ట్ చేశాడంట. ప్రస్తుతం అయితే 19 పొట్టేలు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే మిగతా పొట్టేలు అన్ని కూడా అమ్మేశానని చెప్పాడు. ఇవి కూడా అమ్మాలి అనేది అయితే చెప్తున్నాడు మనకి. ఈ పొట్టేలన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి పెబ్బేరు సంతకైతే వెళ్ళి తీసుకొచ్చానని చెప్తున్నాడు మనకు రైతు. ఒక జత 14,000 రూపాయలకి అయితే తీసుకొచ్చాడంట. ఇప్పుడు ఇది ఒక పొట్టేలే 13,000 నుంచి 14,000 దాకా అయితే పోతుంది. మిగతాదంతా మనకి ప్రాఫిటే కదా అని చెప్తున్నాడు. 7,000 పెట్టి తీసుకొస్తే 14,000కి 13,000కి అట్లా పోతే ఒకదానిపైన 6,000 లేదా 7,000 రూపాయలు అయితే మనకు మిగులుతాయని చెప్తున్నాడు రైతు. ప్రస్తుతం ఇతని దగ్గర 19 పొట్టేళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంతవరకు నేను తెచ్చిన పొట్టేళ్లలో ఒక్కటి కూడా చనిపోలేదని అయితే రైతు గర్వంగా అయితే చెప్పుకుంటున్నాడు. అతని మాట్లాడమని నేను అడుగుతున్నా కూడా నాకు సిగ్గవుతుంది అనే విషయం అయితే చెప్తున్నాడు అతని రైతు. ఇతడు మొదట్లో ఆవులు అయితే పెంచేవాడంట. మొదట్లో ఆవులు పెంచినప్పటికీ అవి ఎక్కువ శాతం చనిపోవడం వల్ల, అంటే వేరే స్టేట్ నుండి తీసుకొచ్చాడనమాట. అక్కడి వాతావరణం ఇక్కడ సెట్ కాకపోవడం వలన ఇతడు మళ్ళా ఈ పొట్టేల రంగంలోకి అయితే దిగడం జరిగింది. అన్న మీరు ఒక్కసారి మాట్లాడనన్న, మా ఛానల్లో చూస్తున్న వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుందని అడిగాను. నాకు సిగ్గు అవుతుంది బాబు, మీకు కావాలంటే ఎంత కావాలంటే అన్ని వీడియోస్ తీసుకొని వెళ్ళు, క్షేమంగా వెళ్ళు అని చెప్తున్నాడు రైతన్న. సాయంత్రం మాత్రమే దానైతే పెడతానన్న, మిగతా టైంలో మాత్రం కొంచెం సూపర్ నేపేరు గడ్డి ఉందన్న, అది కొద్దిగా ఉంది. ఇప్పుడు పొలం మొత్తం అయితే వేసుకుంటున్నాం, 1 ఎకర దాకా అయితే వేసుకుంటున్నా. ఈ రైతుకు 50 ఎకరాలు పైగానే ఉంది. ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే ఫ్యామిలీ మొత్తం అయితే ఉంటుంది. దాంతోపాటు ఈయన 6 మేక పిల్లలు అయితే కూడా పెంచుకున్నాడు. ఎందుకబ్బా అంటే అవి చాలా అల్లరల్లరి చేస్తుంటాయి కదా, సో దానికోసమైనా నాకు బాగా నచ్చాయని చెప్పేసి 6 మేక పిల్లలు అయితే తీసుకున్నాడు. ఎక్కువ వాళ్ళ ఇంట్లో పిల్లలు అయితే మేక పిల్లలతో అయితే ఆడుకుంటారంట. సాయంత్రం టైంలో కానీ ఉదయ టైంలో అయితే స్కూల్ కాడ నుండి వస్తారు కదా సాయంత్రము, ఆ టైంలో పిల్లలు అయితే ఆడుకుంటారంట మేక పిల్లలతో. ఇక షెడ్ నిర్మాణానికి వచ్చేసినట్లయితే ఈ విధంగా అయితే షెడ్ అయితే నిర్మించుకున్నాడు. ఇక్కడ 3 భాగాలు అయితే నిర్మించుకున్నాడు. అంటే ఆవులకి అని చెప్పేసి నిర్మించుకున్నాడు కదా, ఈ విధంగా అయితే నిర్మించుకున్నాడు 3 భాగాలు. ఆ 3 భాగాల్లో 2 భాగాలు అయితే ఫుల్గా నింపేశాడంట 50 పొట్టేళ్లతో. ప్రస్తుతం అయితే అమ్మడం వల్ల 19 పొట్టేళ్ళే ఉండడం వల్ల మనకు తక్కువకైతే కనిపిస్తున్నాయి. అడవిలో ఉంటారు కదా పాములు, తేళ్లు, ముంగిసలు రాకుండా ఈ విధంగా అయితే బలంగా అయితే ఫినిషింగ్ అయితే ఎప్పుకున్నాడు. 90 అడుగుల పొడవు, 32 అడుగుల వెడల్పు అయితే ఉంటుంది ఈ షెడ్ నిర్మాణము. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మరలా నాకు కాంటాక్ట్ అవ్వండి, నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ షెడ్ గురించి, ఏ విధంగా నిర్మించుకోవాలనే అంశం పైన. ఇప్పటి నుంచి నెలకి 1 రోజైనా సరే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఈ విధంగా అయితే వీడియోస్ చేస్తాను. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.